విద్యార్థులు కూడా వేదిక ముందుకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మనతో పాటు ఇక్కడ ఎంతోమంది ఉద్యోగస్తులు, కళాకారులు, పాటలు పాడేవాళ్ళు, భరతనాట్యం చేసేవాళ్ళు, కళాకారులు ఉన్నారు. వాళ్ళతో మనం ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళ మాటల్లో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవం అంటే ఏంటి, ప్లస్ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మహిళలు ప్రతి దాంట్లో ఏ విధంగా రాణించాలి అనే విషయంలో ఎలాంటి విషయాలు వాళ్ళతో మాట్లాడదాం. మేడం, మీ పేరు? నా పేరు రాజరాజేశ్వరి అండి. నేను ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ మేడం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఇక్కడున్న మహిళలందరికీ, మీరు అందరికీ, మీ కొలీగ్స్ కానీ అందరికీ, మహిళలందరికీ మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మహిళలు అంటేనే ఒక శక్తి స్వరూపము, ప్లస్ వాళ్ళకు ఓర్పు చాలా ఎక్కువ. నేను అడిగేది ఏంటంటే ఈ సమాజంలో మహిళలకు గుర్తింపు ఇవ్వాలి. ఇస్తున్నామని పేరు మాత్రమే ఉంది కానీ గుర్తింపు లేదు. ఇంకా చాలామంది మహిళలు వాళ్ళు అనుకున్న దాన్ని సాధించలేకపోతున్నారు. సో ప్రతి ఇంట్లో నాట్ ఓన్లీ పురుషులు, అత్త కానీ అమ్మ కానీ ఎవరైనా సరే, ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళకు శత్రువులుగా ఉండకుండా వాళ్ళను ప్రోత్సహించేటట్టు చిన్నప్పటి నుంచే ఆ కొడుకు కానీ కూతురు కానీ సమానము అనేటటువంటి దాంట్లోనే మనం పెంచాలి. అప్పుడు పెళ్ళైనాక భార్యలను కూడా భర్తలు సమానంగా చూస్తారు. చిన్నప్పటి నుంచి మనకు వివక్ష ఉంటే అది అట్లాగే వాళ్ళల్లో నాటుకుపోతుంది. కాబట్టి ఆ సమానత్వం అనేది మనము చెప్పడానికి పేరుకుంటుంది కానీ అది కనపడదు ఎక్కడ కూడా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది వాళ్ళ శక్తితోటి సపోర్ట్ లేకపోయినా ఎదగడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అయితే దాంట్లో మనం ఓడిపోకూడదు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మన ప్రకృతి మనకు సహకరిస్తుంది, ఎవరు సహకరించకపోయినా అనే నమ్మకంతో మీరు అనుకున్నది సాధించాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈ 2020 దశాబ్దంలో మనకు ఈక్వాలిటీ వచ్చిందంటారా? మహిళల్లో చైతన్యం వచ్చిందంటారా? మార్పు వచ్చిందంటారా? ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి మేడం. సొంతంగా మొత్తానికి రాలేదు, కొంచెం 100%లో 100% మార్పు రాలేదు. అసలు 100%లో ఎంత వచ్చింది అనుకుంటున్నారు? మనకంటూ మనం ప్రయత్నం చేసుకొని బయటకు వచ్చినంత వరకే వచ్చింది కానీ లేదు వాళ్ళకంతా వాళ్ళలో ఇంకా అత్తలు అనగదొక్కడం, మామలు అనగదొక్కడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి అది అనగదొక్కడంలోనే ఉంది.
మరుదులు బావలు అట్లా వచ్చేసి అనగదొక్కడంలోనే ఉంది. మన లోపల మనకే చైతన్యం రావాలి, ఒకరు చెప్తే రావడంలో కాదు, మన లోపల మనకే రావాలి చైతన్యం. ఓకే మేడం. మేడం మీరేం చెప్పదలుచుకున్నారు? మార్పు వచ్చింది అంటున్నారా మహిళల్లో? ఏమని చెప్పాలనుకుంటున్నారు? ముందుగా ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఖచ్చితంగా మార్పు వచ్చింది. మార్పు లేనిదే మనం ఈరోజు కల్పనా చావ్లా కానీ భూలోకంలో చూసుకున్న మనం అంతరిక్షంలో చూసుకున్నా కూడా ప్రతి మహిళ కూడా దూసుకెళ్తూనే ఉంది. మార్పు వచ్చేసింది. ఎవరైతే మార్పుని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దూసుకొని వెళ్తారు. ఎవరైతే తీసుకోవడానికి సిద్ధంగా లేరో వాళ్ళ ఇళ్లలోనే ఉండిపోతారు. మార్పు తీసుకోవాలి అని అనుకోవడమే మహిళ యొక్క తొలిమెట్టు అని నేను చెప్తాను. ఖచ్చితంగా మీ మార్పును మీరు తీసుకోండి, ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు. అంటే మహిళల్లో మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది, కాకపోతే 100కి 100% రాలేదు. ఇంకా ఎంత మహిళల్లో చైతన్యం రావాల్సి ఉంది. ఇంకా మన కట్టుబాట్లు సాంప్రదాయాల మధ్యలో మహిళల్ని ఇంకా అనగదొక్కుతున్నారని చెప్పేసి ఇక్కడ మేడం వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ మనకు ఈ మహిళా దినోత్సవం రోజు ఇక్కడ మనకి కాలంలో ద్రౌపదికి 5 మంది భర్తలు, 5 మంది భర్తలతో ఏగుకుంటూ కౌరవులు వచ్చేసి ఆమె తల విడిచి ఉంటది కదా, తలపట్టి ఈడ్చి సభ నిండు కౌరవ సభలో ఉంటే ఆమెను అవమానించినందుకు తన అన్నయ్య కృష్ణునికి ఆవేదనతో చెప్పే పద్యం ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా వేటివ్ వ్యూయర్స్ కోసం, మా కోసం ఇంత చక్కటి పద్యం వివరించి మహిళల గురించి మాకు ఇంకా వివరించి చెప్పినందుకు మా ప్రేక్షకులకు మీకు ధన్యవాదాలండి. మేడం మీరు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న లైన్ మా కోసం సాంగ్ పాడండి. ఎందుకమ్మ సందా మామ కన్నీరెడతావు, కన్నీరే కత్తులు చేసి అందివ్వాలమ్మా, కన్నీరే కత్తులు చేసి అందివ్వాలమ్మా. ఆడినావు పాడినావు పుట్టినింట పెరిగినావు, సుద్దులెన్నో మూట గట్టి మెట్టి నింటి కంపినారు, దారి తప్పిపోయానని సందా మామా, తల్లడిల్లి ఏడవకమ్మా సందా మామా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత చక్కగా పాడారు మా కోసం. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు. మేడం మీ మాటల్లో కాదు పాటల్లో ఒక లైన్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే అమ్మాయి గురించి అంటే నేనే రామ్మను అయ్యేది, నేనే రాలిని అయ్యేది, నేనే రామ్మను అయ్యేది, నేనే రాలిని అయ్యేది, నేనే కదా నీ చిరునామాను, నేనే కదా నీ అస్తిత్వమును. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మగా, ఆలిగా, చెల్లిగా, చెలియగా ప్రతి దాంట్లో అంటే ఆడపిల్ల ఒక సమాజంలో ప్రతి పాత్రను పోషిస్తుంది కాబట్టి ఆడపిల్లను మంచిగా చక్కగా చూసుకోవాలి. ప్రతి రంగంలోనూ కూడా ముందడుగు వేయించాలి. అంటే ఆడపిల్లగా ఎదగాలి. బట్ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ కానీ సమాజం కానీ అన్ని తోడ్పాటు అయినప్పుడు మాత్రమే ఒక ఆడపిల్ల చైతన్యం అనేది ముందుకు వస్తుంది. అంటే మనలోని మార్పు స్టార్ట్ కావాలి. ఆ మనలోని మార్పుకి కొంత తోడు సమాజం కూడా తోడైతే ఇంకా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. అందరికీ మీకు థ్యాంక్ యూ సో మచ్. మీ భావాలు మీ పాటల ద్వారా మాతో షేర్ చేసుకున్నందుకు మరొక మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.